అండి కరెంట్ అఫైర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ అగ్రిస్టాక్ ఆర్ కరెక్ట్? అగ్రిస్టాక్ అనేది ఒక ఇనిషియేటివ్ అండి, డిజిటల్ ఇనిషియేటివ్. ఏంటి అంటే ఫార్మర్స్కి ఫ్రెండ్లీగా ఉండడానికి. ఏంటి ఎలాంటి టైప్ ఇప్పుడు సీజన్ ఎలా ఉంది, ఏ సీజన్లో ఏ క్రాప్స్ గ్రో చేస్తే బెస్ట్, మీ సాయిల్ క్వాలిటీ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఆధార్ కార్డ్ లాగా, ఆర్ మనం ఒక స్కూల్లో వెళ్తే ఎలా ఐడి కార్డ్స్ ఇస్తారో వీళ్ళకి కూడా ఇక్కడ ఈ ఫార్మర్ ఉంటున్నాడు, ఈ క్రాప్స్ గ్రో చేస్తున్నాడు. సో దట్ సెంటర్కి డేటా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఎవరు ఏ క్రాప్స్ గ్రో చేస్తున్నారు, వాట్ ఈస్ ద క్వాంటిటీ, క్వాలిటీ ఎలా ఉంది, ఎందుకు క్రాప్స్ రెడ్యూస్ అవుతున్నావు, ఇంక్రీజ్ అవుతున్నాయని. అండ్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ ఇన్వాల్వ్ అయిందండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదు. ద ఎయిమ్ ఆఫ్ అగ్రిస్టాక్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ఫార్మర్స్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ ఆఫ్ వాట్ క్రాప్స్ టు గ్రో అండ్ వెన్, విచ్ సీడ్స్ టు buy and how maximize yield. It creates unique farmer identity number for each farmer. Yes, both the statements are correct. Access to federated farmers databases with the government as well as private companies. No, only government. So answer for this is A. With reference to Supreme Court, consider the following statement. Supreme Court ki related articles cheppandi. Oka 3 important articles. The Judges Enquiry Act 1968 regulates the procedure relating to రిమూవల్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బై ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. ఎస్, మనకు తెలుసు కొలీజియం ద్వారా జడ్జెస్ని మనం అపాయింట్ చేసుకుంటాం. అదే రిమూవల్ని ఇంపీచ్మెంట్ అని అంటాం. ఓకే, ఒక యాక్చువల్ ప్రాసెస్ ఏంటి? లోక్సభ అన్న రాజ్యసభ ఎనీ హౌస్ క్యాన్ ఇనిషియేట్ ఈ జడ్జిని మేము తీసేయాలని అనుకుంటున్నామని. కానీ ఇనిషియేషన్ చేసేదానికి లోక్సభకి మినిమం 100 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి, రాజ్యసభ మినిమం 50 మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. దాని తర్వాత ప్రాసెస్ స్పీకర్ దగ్గరకు వెళ్తుంది లెటర్, మేము ఇలా ఈ జడ్జిని తీసేయాలి అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు స్పీకర్ ఆర్ చైర్మన్ ఏం చేయాలి అంటే ఒక కమిటీని ఫామ్ చేయాలి. కమిటీని ఫామ్ చేసి 3 ఇంపార్టెంట్ మెంబర్స్ ఉన్న కమిటీ అండి. ఆ 3 మెంబర్స్ ఎవరో కూడా ఒకసారి తెలుసుకోండి. ఆ 3 మెంబర్స్ని అపాయింట్ చేసి హీ విల్ ఎంక్వైర్ వీల్ రెజల్యూషన్ అనేది పాస్ చేయొచ్చా లేదా, మోషన్ అనేది పాస్ చేయొచ్చా లేదా అని. ఆ 3 మెంబర్స్ ఓకే అని అప్రూవల్ ఇస్తేనే దెన్ స్పీకర్ will accept and he'll pass the resolution. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కడుంది అంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1960. ద స్పీకర్ ఈజ్ బౌండ్ టు అడ్మిట్ ద మోషన్ ఆఫ్ రిమూవల్. నో అండి, ఇట్ ఈస్ ఆయన కనిపించింది అనుకో నిజమా కాదా అని ఒక ఎంక్వైరీ కమిటీని వేసి దాని అప్రూవల్ ద్వారా హీ షుడ్ డిసైడ్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏ. అండ్ ఇప్పటివరకు ఎవరన్నా అలా అయ్యారా, ఒక పర్సన్ అని విన్నాం, దట్టు ఆయననే రిజైన్ చేసేసాడు. ఆ పర్సన్ ఎవరో కూడా తెలుసుకోండి. ద సిటీ ఆఫ్ మరియుపోల్ నియర్ ది సీ ఆఫ్ అజోవ్ ఈ స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ టు రష్యా. సీ ఆఫ్ అజోవ్ అంటేనే మనకు గుర్తు రావాలి క్రిమియా. ఉక్రెయిన్ మన రష్యా 2014లో క్రిమియాని అనెక్సేషన్ చేసింది. అప్పటి నుంచి స్టార్ట్ అయినాయండి గొడవలు, ఉక్రెయిన్ అవి ఇవి అని. అక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ సిటీ ఏంటంటే మరియుపోల్. ఇది ఎందుకంటే కంట్రోల్ యాక్సెస్ టు క్రిమియా పెనిన్సులా అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్, ఆయిల్ హబ్ అన్నీ కూడా, బట్ డైరెక్ట్ కంట్రోల్ టు క్రిమియా పెనిన్సులా. సో ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ బి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇట్ ఈస్ ఎ మల్టీలెటరల్ బ్యాంక్ జాయింట్లీ ఫౌండెడ్ బై బ్రిక్స్. ఎస్, రీసెంట్గా బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగింది, ఎన్ని మెంబర్స్ ఉన్నారు, దీని యొక్క క్యాపిటల్ ఏంటి, అండ్ ఏ ఇయర్లో నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది. ఫోర్త్ ల్యాండ్ 2014లో వచ్చిందండి. ఫోర్త్ ల్యాండ్ డిక్లరేషన్ ద్వారా 6th బ్రిక్స్ సమిట్. సో ఇలాంటి ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్. అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఈ షాంఘై, చైనా. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇండియా ఏమన్నా ఫండింగ్స్ తీసుకుందా ఫర్ ఎనీ డెవలప్మెంటల్ పర్పస్, ఆ న్యూస్ కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి అంటే బ్రిక్స్ ఫౌండ్ చేసిన బ్యాంక్ ఇన్ ద ఇయర్ 2014. వాట్ ఈజ్ ద డిక్లరేషన్? ఫోర్త్ ల్యాండ్ డిక్లరేషన్. అండ్ వాట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే షాంఘై, చైనా. అమాంగ్ ద గ్యాసెస్ లిస్టెడ్ విచ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ యాసిడ్ రైన్స్? పొల్యూషన్ ఎక్కువ అవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ గ్యాసెస్ ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ ఈవెన్ ఇండస్ట్రియల్ వల్ల పొల్యూషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల యాసిడ్ రైన్స్ అనేది ఫ్రీక్వెంట్గా వీఆర్ సీయింగ్. అండ్ యాసిడ్ రైన్కి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. దీంట్లో ద మెయిన్ కాజ్ ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్.
ఇది ఒక 40% కాంట్రిబ్యూటర్ అయితే ఇది ఒక 60% కాంట్రిబ్యూటర్. సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ యాసిడ్ రైన్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్. ది సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, మనం ఈవెన్ ప్రజెంట్ స్టేజ్లో కూడా వీఆర్ సీయింగ్ అట్రాసిటీస్ అగైన్స్ దళిత్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, ఈవెన్ ఓబీసీ క్యాస్ట్ని కూడా కొన్ని చోట్ల తక్కువగా చూస్తారు. సో డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ మాబ్ లించింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కూడా, స్కూల్లో ఇలా సపరేట్ చేయడం. అండ్ ఈవెన్ ఇప్పటికీ తమిళనాడులో కొన్ని టెంపుల్స్లో దే ఆర్ నాట్ అలోయింగ్, ఈవెన్ ఇన్ బీహార్, ఉత్తరప్రదేశ్ అలాంటి ప్లేసెస్లో కూడా. ఇఫ్ వీ గో ఇన్ టు డీప్ రూట్స్, ఇలా విలేజెస్లో డీప్గా వెళ్తే అప్పుడు అర్థమవుతుంది మనకు. ఫస్ట్ ఇంటికి వెళ్తేనే ఏ కులం అలా ఇలా అడగడం, ఈవెన్ స్టిల్ వి ఆర్ సీయింగ్ ఇలాంటివి అప్పట్లో కూడా జరిగేవి. అప్పట్లో ఇలాంటివి ఆపేయాలి అని అగెయిన్స్ట్గా వెళ్ళిన ఒకటే కాదు, వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఇన్ తమిళనాడు ఈజ్ ఈవి రామస్వామి నాయకర్. ఆయన స్టార్ట్ చేసిన మూమెంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో మీరు ఒకసారి తెలుసుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే ఏంటి, జస్టిస్ పార్టీ ఏంటి, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, రామస్వామి నాయకర్ ఎవరు, అండ్ వైకోమ్ సత్యాగ్రహ అప్పుడు సిచ్యుయేషన్స్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది అని. ఈవెన్ వీళ్ళు కూడా గ్రేట్ అండి, జ్యోతిబాయి పూలే, వాళ్ళు కూడా. బట్ వాళ్ళ టైప్ ఆఫ్ ఫైట్ ఈస్ ఫర్ డిఫరెంట్ రీజన్. శ్రీ నారాయణ గురు అప్లిఫ్ట్మెంట్, ఇలానే లోయర్ క్యాస్ట్ని హయ్యర్ క్యాస్ట్గా ఎలా ప్రమోట్ చేశాడు, ఇది ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, resolution of dispute between state, approval of international trade agreement, which is the above primary functions of United Nations Security Council. సెక్యూరిటీ కౌన్సిల్ ట్రేడ్ ఎందుకండి, దానికి పీస్, అందరూ మంచిగా ఉండాలి, కోఆపరేషన్తో ఉండాలి అని. అదే మనకు ట్రేడ్ అదంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దట్ షుడ్ బి కమ్ ఇన్ టు పిక్చర్. ప్రమోట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, డిస్ప్యూట్ బిట్వీన్, ఇప్పుడు ఇస్రాయేల్, చాలామంది అదే అంటున్నారు, ఎందుకు మీరు ఇస్రాయేల్ సిరియాది చూడడం లేదు అంటే, అక్కడున్న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మెంబర్స్ కూడా అట్లీస్ట్ 2/3 మెంబర్స్ ఓకే అన్న ద్వారానే దే క్యాన్ టేక్ యాక్షన్స్. ఇక్కడ వార్ జరుగుతుంది, అక్కడ గొడవ జరుగుతుంది, లెట్స్ గో అండ్ సేవ్ దెమ్ అని కాదు. కొన్ని వార్స్ ఆర్ యాక్సెప్టబుల్, నిజంగానే తప్పేదో ఉంటుంది. సో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ మెయింటైన్ పీస్ అండ్ డిస్ప్యూట్ బిట్వీన్ స్టేట్స్ రెజల్యూషన్. సి ఈజ్ ద కరెక్ట్. ఆర్టికల్ 370, మొన్ననే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగాయి. టర్నౌట్ రేషియో కొంచెం రెడ్యూస్ అయ్యింది ముందుతో. 2014లో అప్పుడు జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడు కొంచెం రేషియో, టర్నౌట్ ఇన్ ద సెన్స్ టర్నౌట్ రేషియో, అప్పుడేమో నియర్లీ 70% పీపుల్ వరకు బయట వచ్చారు టు క్యాస్ట్ దే ఓట్స్. ఇప్పుడు మాత్రం నియర్లీ 65% వచ్చారు. ఓకే, ఇట్స్ యాక్సెప్టబుల్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇట్ గ్రాంట్ స్పెషల్ అటానమీ టు జమ్మూ. అలాగే 35A గురించి కూడా ఒకసారి చూసుకోండి. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ బిల్. మనీ బిల్కి ఫైనాన్షియల్ బిల్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనీ బిల్ చాలా పవర్ఫుల్ బిల్, స్పీకర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి, ప్రెసిడెంట్ కన్సెంట్ ఇవ్వాలి, రాజ్యసభ రిజెక్ట్ చేయకూడదు, వితిన్ 14 డేస్లో రాజ్యసభ యాక్సెప్ట్ చేసేయాలి. సో పెద్ద ప్రాసెస్ అండ్ చాలా పవర్ఫుల్ బిల్. అదే ఫైనాన్షియల్ బిల్ 1 and 2 ఉంటాయి. ఇట్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిదర్ హౌస్. కానీ ప్రెసిడెంట్, అదే ట్యాక్సేషన్కి సంబంధించి ఫైనాన్షియల్ బిల్లో ట్యాక్సేషన్ మ్యాటర్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి. సో అలాంటివి. ద బిల్ రిక్వైర్స్ ఓన్లీ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ట్యాక్సేషన్ మ్యాటర్. ఈజ్ నాట్ ప్రెజెంటెడ్. నో, లోక్సభలో ఓటింగ్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ ఏ. సో ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి డిఫరెన్స్ చూసుకోండి. బ్రేక్ ఇన్ ద మాన్సూన్, మనకి మాన్సూన్ బర్స్ట్ అండ్ బ్రేక్. ఇప్పుడు మాన్సూన్స్ మనకు తెలుసు, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి ఇండియాకి. ఓకే, రెయిన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, సడన్గా రెయిన్ఫాల్ తగ్గిపోతుంది, దాన్ని బ్రేక్ అని అంటారు. ఈ లెవెల్లో ఇలా ఇంక్రీజ్ అవుతున్న రెయిన్ఫాల్ సడన్గా అసలు ఒక 4-5 డేస్ వర్షాలే లేకుండా వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత ఓకే వెళ్తుంది, తర్వాత ఆనేగో ఇంకా ఎక్కువ సడన్గా హెవీ రెయిన్ఫాల్, దాన్నే బర్స్ట్ అని అంటారు. దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోవడం. సో బర్స్ట్ అండ్ బ్రేక్ ఇన్ ద మాన్సూన్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ వీక్ ఆర్ నో రెయిన్ఫాల్, బి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు మాన్సూన్స్ అంటే ఏంటి,
ఫైనాన్షియల్ బిల్కి మనీ బిల్కి డిఫరెన్స్. ఆర్టికల్ 370 స్పెషల్ స్టేటస్. స్పెషల్ గ్రాంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఉంది. స్పెషల్ స్టేట్ అండి, స్పెషల్ స్టేటస్ కాదు. ఆర్టికల్ 371 నుంచి హెచ్ వరకు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, యాసిడ్ రైన్స్, షాంఘై కోఆపరేషన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఉక్రెయిన్, సిరియా కూడా న్యూస్లో ఉంది, అది కూడా ఒకసారి. అగ్రిస్టాక్. If you have any doubts, please comment in the comment section. Thank you.